మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వాడివేడిగా ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జడ్పీ చైర్మన్ కోరేని కృష్ణారావుకు సంబంధించి అధ్యక్షత సమావేశం జరిగింది. ఇక 10 శాఖలపై కొనసాగినటువంటి చర్చలో ప్రధానంగా సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగినటువంటి పరిస్థితి. సో అటవీ అనుమతుల పేరుతో రోడ్డు నిర్మాణాలు కానీ నిలిపేయడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ పై మండిపడినటువంటి పరిస్థితులు కూడా ప్రజాప్రతినిధుల నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అక్కడ పూర్తి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్ చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లా సంబంధించినటువంటి జడ్పీ సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇన్ఛార్జ్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి కోనేరు కృష్ణారావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో పాటు అదనపు కలెక్టర్ దీపక్ తివారీలో హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో పాటు డివిజన్ స్థాయి అధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి 44 శాఖలకు సంబంధించి చర్చలు జరగాల్సి ఉండగా కేవలం 10 శాఖలకు సంబంధించినట్టు మాత్రమే చర్చ జరిగింది. మరి ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాన్ని వేసేందుకు కూడా అటవీ శాఖ అధికారులు అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారంటూ అనుమతుల పేరుతో అడ్డుపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 100 గ్రామాలకు సంబంధించి రోడ్డు అనుమతి నిధులు కూడా రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు అటవీ శాఖ అధికారుల పేరుతోటి ఇటు రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అది జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ పై ఎంపీపీ ఆసిఫాబాద్ జెడ్పీటీసీ ఆర్గల్ నాగేశ్వరరావుతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు సంబంధించి సుమారు 800 కోట్లతోటి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించి పైప్ లైన్ల లీకేజీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం తాగునుకుంటా స్వచ్ఛమైన నల్ల నీరు అందించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి పైప్ లైన్లో లీకేజీలు ఏర్పడుతున్నా కూడా సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇందుకు సంబంధించి అధికారులు కనీసం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి తమ మాటను కూడా లెక్క చేయడంతో ఫిర్యాదు చేసినా కూడా స్పందించడం లేదంటూ దానికి సంబంధించిన అధికారుల పైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ తక్షణమే స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించి సక్రమంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంతో పాటుగా రెబ్బెన జెడ్పీటీసీ ఉన్నటువంటి సంతోష్ అనేది గత గోలేటి రిజర్వాయర్ కు సంబంధించి సుమారు 400 ఎకరాలకు సంబంధించి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి టెండర్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభించడంటూ అటు దానికి సంబంధించి నిర్మాణం ప్రారంభించకపోవడం, సాగునీరు అందకపోవడంతో 400 ఎకరాలకు సంబంధించినటువంటి పంట పొలాన్ని బీడు భూములుగా మారి పోయాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇందుకు సంబంధించినటువంటి ఈని ప్రశ్నించితే కూడా కనీసం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు కాగనగర్ సిర్పూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ బాబు కూడా మౌలిక గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో మంది వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి ఇటు పట్టణ కేంద్రాలకు వస్తుంటారు. మరి ఇందుకు సంబంధించి వైద్య శాఖ అధికారులు కూడా పట్టణాల్లో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులు ప్రధాన ఆసుపత్రిగా ఉన్నటువంటి కాగనగర్ ఏరియా ఆసుపత్రిలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో పాటు సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించకపోవడంతో ఎంతో మంది సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచిర్యాలతో పాటు బెల్లంపల్లి పట్టణాలకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య చికిత్సను అందించేందుకు ఇక్కడ స్థానిక డాక్టర్లు రిఫర్ చేస్తున్నారని ఎంతో పేదలైనటువంటి వారు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారన్నటువంటి పరిస్థితిని వైద్య శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి ఇటు ఆపరేషన్ థియేటర్లతో పాటు ఇతర స్కానింగ్ సెంటర్ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఏర్పాటు చేసి ఇటు పేదలైతే ఎవరైతే ఉన్నారో వారికి వైద్య సౌకర్యం అందించాలనే సూచన కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు కరువయ్యాయండి. కొన్ని అద్దె ఇంట్లలో అద్దె గదుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నారు మరి అని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు బాంకిడిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆశ్రమ వసతి గృహాలకు సంబంధించిన సుమారు 300 మంది బాలికలు అక్కడ వసతి గృహంలో ఉంటున్నారు. అక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ వల్ల సరైనటువంటి తాగునీరు అందకపోవడంతో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మా వాంకిడి ఎంపీపీ అయినటువంటి విమలాబాయి ఇక్కడ అందుకు సంబంధించిన ఫోటోతో పాటు విజువల్స్ కూడా జిల్లా కలెక్టర్ కు సూచించడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి మరమ్మతులు చేపాలని సంబంధించి ఆ శాఖ అధికారులతో పాటు
ఆదేశించడం జరిగింది. దాంతో పాటు ఇచ్చిన మరమ్మతులు చేపట్టిన అనంతరం వాటికి సంబంధించిన విజువల్స్ తో పాటు ఫోటో ఫుటేజ్లను కూడా వాట్సాప్ గ్రూప్ లో జిల్లా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి